హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. విష్ యూ వెరీ హ్యాపీ అండ్ ద ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. నా సబ్స్క్రైబర్స్కి అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. సో ఈ న్యూ ఇయర్లో నేనైతే మంచి నాన్ వెజ్ రెసిపీని మీకైతే చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే పెట్టేస్తాను అనమాట. సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అండి. ఇది అంటిగురు అంటే ఏమి గ్రేవీ ఉండదు, కానీ ముక్కలకి ఇలా గ్రేవీ పట్టి ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఇది ఫ్రైడ్ రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, ప్లెయిన్ బాస్మతి రైస్లోకైనా, అలానే బ్రౌన్ రైస్లోకైనా, రోటీస్లోకైనా, దేంట్లోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సూపర్ అంటే సూపర్ అండి. ఎవరైనా కూడా ఈజీగా ఇట్టే చేసేయచ్చు. అంత కష్టపడి చేయాల్సింది ఏమీ లేదు. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో అన్నీ ఉండేటివే అవైలబుల్గా. అలానే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చిట్కలో ఇలా తయారు చేసేయచ్చు అనమాట. అంత సింపుల్ రెసిపీ, బట్ టేస్ట్ అయితే చెప్పొద్దండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మరింత టేస్టీ అండ్ మంచి రెసిపీని ఎలా తయారు చేయాలో మీకైతే చూపించేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. సో ఇక్కడ నేనైతే కడాయిలో తీసుకున్నాను నూనె. ఇది ఆల్రెడీ నేను ఇందులో మార్నింగ్ గారెలు వేసాను. ఆ ఆయిల్లోనే నేను ఈ కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ పెట్టలేం కదా. సో నేను మార్నింగ్ గారెలు వేసాను బ్రేక్ఫాస్ట్కి, అదే ఆయిల్లో నేను కర్రీ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఆయిల్లో పచ్చిమిరపకాయలు, అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను. అలానే ఇక్కడ 2 బే లీఫ్ అండి, బిర్యానీ ఆకుని తుంచి ఇలా వేసుకున్నాను అనమాట. సో ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్ అయితే మనకి తొందరగా వేగిపోతుంది. ఇలా వేగేటప్పుడు ఇందులో మనము కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు ఆనియన్లో వేగేటప్పుడు సాల్ట్ వేస్తే ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది, మగ్గిపోతుంది అనమాట. అలానే ఇక్కడ నేను చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఆనియన్స్ అనేటివి సన్నగా చాప్ చేశాను కాబట్టి తొందరగా అయితే ఫ్రై అయిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ నేను హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇది ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇలా వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఒక 1 kg వరకు రొయ్యలు తీసుకుంటున్నాను. సో అందుకని నేను ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఘాటు ఎక్కువ ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా పెద్దది ఒకటైతే తీసుకున్నానండి. నేను ఇందులో నుంచి సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను జీడిపప్పు పలుకులు అయితే తీసుకున్నాను, చాలా బాగుంటుందండి. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాక జీడిపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇవి నిదానంగా ఫ్రై అవుతాయి అన్నమాట. జీడిపప్పులు అనేటివి ముందుగానే వేసుకుంటే మాడిపోయి టేస్ట్ అనేది బాగుండదు. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు తినేటప్పుడు రొయ్యతో పాటు తగులుతూ ఉంటే పంటి కింద ఆ టేస్టే వేరుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ నేను కొత్తిమీర వేసుకున్నాను ముందే. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత ఫైనల్గా గార్నిష్కి కూడా మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలండి. సో ఇవి అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదండి, మీడియం సైజులో ఉన్నాయన్నమాట. సో ఇలా రొయ్యలు అయితే నేను వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను అనమాట. అంటే మనము రొయ్యలని సపరేట్గా ఫస్ట్ కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలానే కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకుంటే రొయ్యల్లో ఉన్న నీరంతా దిగిపోతుంది. అలా అయినా చేయొచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు అండి. నేను ఎందుకంటే వెనిగర్ వేసి కడుగుతా కాబట్టి ఎక్కడ నాకు అసలు నీచు వాసన అనేది రాదు. అందుకనే నేను డైరెక్ట్గా అయితే కర్రీలోనే వేసేసుకుని కుక్ చేసుకుంటున్నాను. లేకపోతే మనం సపరేట్గా కూడా కుక్ చేసుకుని తర్వాత రొయ్యలని దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 1/2 స్పూన్ కారం పొడి అయితే తీసుకున్నానండి. సో ఇది మెయిన్గా నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కాస్త కారం తగ్గించి తీసుకున్నాను. అయినా స్పైసీగానే ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఈ కారము, మసాలాల ఘాటు అన్నీ కూడా జత అయితే పిల్లలు తినేటట్టుగా ఉంటుంది. ఇంకా స్పైసీగా కావాలంటే కనుక మనం ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మూత పెట్టేసుకుంటే చూడండి రొయ్యలో ఉన్న నీరంతా కూడా ఎలా సపరేట్ అయిపోయిందో. ఇప్పుడు ఇదే వాటర్లో, ఇదే ఆయిల్లో కుక్ చేసుకోవాలండి. దీంట్లో మనం ఇంకా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇది దగ్గర పడే వరకు దీన్ని ఇలా తిప్పుతూ అడగంటకుండా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం జీడిపప్పు వేసాం కదా, ఇందులో మనకి జీడిపప్పుకి రొయ్యకి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు. ఎందుకంటే రొయ్య కూడా ఇలా వేయంగానే అలా ఉడకంగానే
పుచ్చిపోతుంది కదా, జీడిపప్పు కూడా అదే షేప్లో ఉంటుంది కాబట్టి రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. బట్ టేస్ట్ మాత్రం డిఫరెంట్ అనమాట. ఫైనల్గా చూడండి ఎంత దగ్గరగా అయ్యిందో, ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ఆ మసాలాలు ఎక్కడ మనకి ఆనియన్ కానీ టమాటో ఎక్కడ కూడా కనిపించదండి, అంత ఫైన్గా కుక్ అయిపోతుంది. ఆనియన్స్ అనేటివి సన్నగా చాప్ చేసుకోవాలి మెయిన్. సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి దగ్గర పడే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే గరం మసాలా అలాగే చిటికెడు జీలకర్ర పొడి అయితే యాడ్ చేశాను అనమాట. సో టేస్ట్ అయితే అద్దూర్స్ అండి, ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. మీకు నచ్చితే మీరు ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చు. ఇది స్నాక్ లాగా కూడా తినేయచ్చు అండి. అలానే వేడి వేడి వైట్ రైస్ కానీ బగారా రైస్లో అయితే అబ్బాబ్బాబ్బా నేను మాటల్లో అయితే చెప్పలేను. చూడండి ఫైనల్గా అయితే ఎంత డ్రైగా అయిపోయింది, అంటూ వేపుడు లాగా. సో ఇలా అయితే చేసేసాను అనమాట. సో రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.